హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. ప్రతిరోజు చెప్పుకున్నట్టే తెలుగులో ఉన్న 4 ప్రధాన వార్తాపత్రికలు, వాటిలో వచ్చిన ప్రధానమైన ముఖ్యమైన వార్తాంశాలు, వాటి వెనక వాస్తవాలు, ఉద్దేశాలన్నీ మాట్లాడదాం. సో నా రిక్వెస్ట్ ఒకటే, మనం ఇప్పుడు 3,36,000 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాము. పొలిటికల్గా ఆన్ సీజన్ కాబట్టి, అండ్ ఏదైనా బర్నింగ్ సెన్సేషనల్ టాపిక్స్ వస్తేనే ఎక్కువగా ఛానల్స్ మీద చూస్తారు కాబట్టి, అలా కాకుండా దానికి సంబంధం లేకుండా ట్రెండింగ్ టాపిక్స్, బర్నింగ్ టాపిక్స్, సెన్సేషనల్ హెడ్డింగ్స్, స్పైసీ మసాలా హెడ్డింగ్స్, దానికి సంబంధం లేకుండా ఉన్నది ఉన్నట్టు మన చుట్టూ జరుగుతున్న అంశాలను, ముఖ్యంగా రాజకీయ అంశాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను ఎక్కువ మందికి రిఫర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇక నిన్న నీతి ఆయోగ్ మీటింగ్ జరిగింది. ప్రధానమంత్రి మోదీ గారి అధ్యక్షతన ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కూడా అందరూ పాల్గొన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపాదన ప్లస్ కొన్ని టార్గెట్స్ పెట్టారు. 2047 నాటికి 2.4 లక్షల కోట్ల జిఎస్డిపి లక్ష్యం అని చెప్పుకొచ్చారు. అండ్ రాష్ట్రాభివృద్ధికి ఒక చతుర్ముఖ వ్యూహం ఉందంట. విజన్ 2047 అని పదే పదే అంటారు కదా. అందులో విజన్ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి 2.4 లక్షల కోట్లు ఉండాలి అని ఒక ప్రతిపాదన చేశారనమాట. అంటే ఒక టార్గెట్ చెప్పారు. దానికి చతుర్ముఖ వ్యూహం ఉందంట. పన్ను రాబడిని పెంచుకొని ఆర్థిక స్థిరత్వం సాధించడం అంట. విద్య, వైద్యం, పోషకాహారం, సామాజిక భద్రత, ప్రాథమిక స్థాయిలో మౌలిక వస్తువుల కల్పన, డీబీటీ, P4 విధానాల అమలు ద్వారా రాష్ట్రంలోని అట్టడుగు వర్గాలకు సంక్షేమాన్ని అందించి వారికి సాధికారత కల్పించడం, మానవ వనరులు, ఆర్థిక వనరుల సామర్థ్యాన్ని పెంచడం, మూలధనం వ్యయం పెంచి ఆస్తులు సృష్టించడం, పీపీపీ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానంలో మౌలిక వస్తువులు కల్పించడం, ఉద్యోగాల సృష్టి, కార్మిక శక్తి పెంపుదల ద్వారా సంపద సృష్టించడం అని ఇవన్నీ చెప్పారు. ఇన్ని చెప్పారు. మన రాష్ట్రం అక్షరాస్యతలో అట్టడుగు స్థానంలో ఉంది. లిటరసీ రేట్లో మన రాష్ట్రం దేశంలో అట్టడుగు స్థానంలో ఉంది. బీహార్ కంటే మనమే వెనుకబడ్డాం. ఉత్తరప్రదేశ్ కంటే మనమే వెనుకబడ్డాం. ఛత్తీస్గఢ్ కంటే మనమే వెనుకబడ్డాం. ఒడిస్సా, మనం నిజానికి కొన్ని రాష్ట్రాలను మనం చిన్నచూపు చూస్తాం, అవునా కాదు? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతమైన మేధస్సు ఎక్కువ, తెలివితేటలు ఎక్కువ, మాటకారితనం ఎక్కువ. సో మనకు మించి తెలివైన వాళ్ళు లేరు అని మనం అనుకుంటాం. చాలా రాష్ట్రాల వాళ్ళని మనం చిన్నచూపు చూస్తాం. మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు కూడా మనకు ఒడిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు కనిపిస్తే, పశ్చిమ బెంగాల్ వాళ్ళు కనిపిస్తే వాళ్ళ వైపు దీనంగా చూస్తాం. వీళ్ళకి మెయింటెనెన్స్ రాదు, వీళ్ళకి ఎలా ఉండాలో తెలియదు, వీళ్ళకి నీట్నెస్ తెలియదు అది కదా. కానీ ఈ రాష్ట్రాలన్నీ మనకంటే అక్షరాస్యతలో ముందున్నాయి. ఏంటి కారణం ఏంటంటారు? 2001 నాటికి మన రాష్ట్ర అక్షరాస్యత 60% ఉంటే బీహార్ అక్షరాస్యత 47%. కానీ ఇప్పుడు మన రాష్ట్ర అక్షరాస్యత 72.4% ఉంటే బీహార్ అక్షరాస్యత 76.5% ఉంది. అంటే అన్ని రాష్ట్రాలు మనకంటే ముందెళ్తున్నాయి, మనం వెనకబడుతున్నాం. మనం కబుర్లు చెప్తున్నాం, కులం పేరుతో కొట్టుకుంటున్నాం, రాజకీయం చేసుకుంటున్నాం, కుట్రలు, కుయుక్తులు, ఎవరి సినిమా అడ్డుకోవాలి, ఎవరి సినిమా రాకుండా ఎప్పుడు అడ్డుకోవాలి, ఎవరి సినిమాకి ఎటువంటి కుట్రలు చేయాలి, ఎవరి పార్టీ మీద ఎటువంటి బురద వేయాలి, అన్నీ ప్రతిదీ రాజకీయమే. నథింగ్, ఏది రాజకీయం కాదు. ఎవడైనా వీడియోలు చేస్తే వీడి కులం ఏంటి, వీడి జాతకం ఏంటి, వీడి ఆదాయం ఏంటి, సో వీడిని ఎలా ట్రోల్ చేయాలి, వీడిని ఎలా తిట్టాలి, వీడిని ఎలా వ్యక్తిగతంగా దూషించాలి, దీనిలో మన రాష్ట్రంలో ఉన్న తెలివితేటలన్నీ దీనికే సరిపోతున్నాయి. అరే మనం పిల్లల్ని కంటున్నాము, మన పిల్లల్ని చదివించామా లేదా, మనం చదువుకున్నామా లేదా అనేది మాత్రం ఎక్కడ ఆలోచించాం. అందుకే అక్షరాస్యతలో అట్టడుకుని ఉన్నాం. సారీ, ఈ పేపర్లో లేని అంశం మాట్లాడుతున్నాను, ఎందుకంటే అది నిన్న వార్త చదివినప్పటి నుంచి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దేశంలో మనం అట్టడుగున స్థానంలో ఉండడం ఏంటి అని అసహ్యం పుట్టిందనమాట. సో నీతి ఆయోగ్లో చంద్రబాబు గారు చెప్పిన మాటలనే అన్ని అంశాల్లో అదే. వికసిత భారతాన స్వర్ణాంధ్ర సాధన 2029 నాటికి పేదరికం లేని రాష్ట్రంగా ఏపీ. P4 అమలుతో ఆ లక్ష్యాన్ని అందుకుంటాం. కబుర్లు ఇదిగో ఇలాంటి కబుర్లు, కాలక్షేపం కబుర్లు సూపర్, మన దగ్గర బోల్డ్ ఉంటాయి. 2029 నాటికి పేదరికం లేని రాష్ట్రంగా ఏపీ అంట. P4 అమలుతో ఆ లక్ష్యాన్ని అందుకుంటామంట. P4 స్టార్ట్ చేసి 4 నెలలు అయింది. ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి 4 నెలల్లో? ఒక జవాబుదారీతనం ఉందా? ఒక ఆర్గానిక్ స్ట్రక్చర్ ఉందా? కొన్ని నియోజకవర్గాలకు వెళ్ళారు, అక్కడ P4లో కొంతమందిని పరిచయం చేశారు. ఇప్పుడు 175 నియోజకవర్గాలకి కూడా P4 కోఆర్డినేటర్లను వేశారు. అక్కడితో ఆగిపోయింది. దాని మీద ఫాలో అప్ లేదు, ఏమీ లేదు.
టెక్నాలజీ అభివృద్ధికి శీఘ్రగతిన ప్రణాళికలు, డిజిటల్ మౌలిక కల్పనలో ఆదర్శంగా నిలిచాము. కుటుంబానికి పారిశ్రామికవేత్త మా నినాదం. 2047 నాటికి భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు వెల్లడి. సీఎం బ్లూ ప్రింట్ ప్రజెంటేషన్కు మోదీ ప్రశంస. ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎందుకంటే మన ఎంపీలు ఆయనకు కావాలి కాబట్టి ప్రశంసలు ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే P4 వచ్చి 4 నెలలు అయింది, అప్పుడే ఎందుకు వస్తుంది, ఇంకా టైం పడుతుంది కదా అని మీరు కామెంట్ చేయొచ్చు. కరెక్టే, టైం పడుతుంది. కానీ అది ఒక ట్రాన్స్పరెన్సీ అనేది అయితే కనిపించట్లా, అకౌంటబిలిటీ అనేది అయితే కనిపించట్లా. ఈ P4 అంతా కూడా ఏదో ప్రచారం ఎక్కువ, డాబ్ ఎక్కువ. నిజానికి అది చాలా మంచి కార్యక్రమం. P4 అనేది చాలా మంచి ప్రోగ్రాం, చాలా మంచి ప్లానింగ్, చాలా పకడ్బందీగా అమలు చేస్తే ఖచ్చితంగా లక్ష్యాలకు వెళ్ళొచ్చు. కానీ చంద్రబాబు గారికి ఉన్న శ్రద్ధ అధికారులకు ఉండాలిగా, నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధులకు ఉండాలిగా, అక్కడ బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే మార్గదర్శులకు ఉండాలిగా కదా. అది అర్థం చేసుకుంటే బెటర్. అంతే తప్ప టీడీపీ వాళ్ళు కొంతమంది రెడీగా ఉంటారు, ఏంటి P4 అమలు చేసి 4 నెలలు అయింది, అప్పుడే నీకు వచ్చేయాలా, రిజల్ట్ కనిపించేయాలని. నేను చెప్పింది శ్రద్ధ పూర్తిగా ఆయన పెట్టిన శ్రద్ధ మిగిలిన వాళ్ళు పెట్టట్లేదు అని. సో కర్నూలు జిల్లా వారుకల్లో డ్రోన్ సిటీ, అమరావతి రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖపట్నంలో బయోమెడికల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ద్వారా టెక్నాలజీ ఆధారిత అభివృద్ధికి ఏపీ బాటలు వేస్తోంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తున్నాం. విశాఖ మోడల్ను అమరావతి, తిరుపతి, కర్నూలుకు విస్తరించేలా కేంద్రం సహకరించాలి అని ఆయన చెప్పిన అంశాలు వేసుకొచ్చారు. కలిసి పనిచేద్దాం, టీమిండియా స్ఫూర్తి చాటుదాం, పెట్టుబడులకు పెద్దపీట వేయండి, వ్యవసాయం, విద్య, ప్రజారోగ్యం అత్యంత కీలక ప్రాధాన్యాంశాలు, వికసిత భారత్ ప్రతి ఒక్కరి లక్ష్యం, రాష్ట్రాల అభివృద్ధితోనే ఇది సాధ్యం, నీతి భేటీలో రాష్ట్రాలకు మోదీ పిలుపు, బీహార్ సీఎం సహా పలువురు గైర్హాజరు, నిధుల కోసం దేబిరించాలా స్టాలిన్. నిన్న స్టాలిన్ మీటింగ్లో బాగానే ఉన్నాడు, నరేంద్ర మోదీ గారితో మంచి మంచి ఫోటోలు దిగాడు, ఉన్నంతసేపు బాగానే ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత మాత్రం కేంద్రాన్ని విమర్శించడం మొదలుపెట్టాడు. అదే రాజకీయం. సో మరి సాక్షిలో అది వెయ్యర్లే, సాక్షిలో వేశారు. మనమంతా టీమిండియా, కేంద్రం రాష్ట్రాలు కలిసికట్టుగా సాగాలి, ప్రధాని మోదీ. అప్పుడు ఏ లక్ష్యము అసాధ్యం కాదు. నీతి ఆయోగ్ భేటీలో సీఎంలకు పిలుపు, రాష్ట్రానికి ఒక ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రం, ప్రగతి వేగం పెంచుదామన్న మోదీ. ఓకే, ఆంధ్రప్రభలో కూడా అదే హైలైట్, స్వర్ణాంధ్ర సాధిస్తాం. సో ఇది పక్కన పెట్టేస్తే ఇక పవన్ కళ్యాణ్ గారి సినిమా జూన్ 12వ తేదీన రిలీజ్ అవబోతోంది, హరిహర వీరమల్లు. దీనికి దాదాపుగా 200 కోట్ల బడ్జెట్ అయింది. థియేటర్స్లో నాన్ స్టాప్గా ఒక 10 రోజులు రన్ అయితే సినిమా సేఫ్ జోన్లోకి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే తొలి 4-5 రోజులు కాస్త మంచి టాక్ వస్తాయి, కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా హౌస్ఫుల్ అవుద్ది. దాదాపుగా ఒక 100 కోట్లు రాబట్టేస్తారు ఫస్ట్ 4 రోజుల్లోనే. ఆ తర్వాత సినిమా టాక్ను బట్టి ఫ్యామిలీ ఆడియన్స్ రావడం, రిపీట్ ఆడియన్స్ రావడంతో ఒక 10 రోజులు లేదా 15 రోజులు ఆడితే, థియేటర్స్లో ఆడితే డబ్బులు వస్తాయి, సేఫ్గా ఉంటుంది. సరిగ్గా ఈ టైంలో ఆ సినిమాని దెబ్బ కొట్టడానికి కొంతమంది సినీ రంగంలో ఉన్న కొంతమంది వేగులు, వైసీపీ ప్రతినిధులు, దూతలు కావచ్చు, వేగులు కావచ్చు, కుట్రల పని థియేటర్స్ బంద్ అనే అంశాన్ని తెర మీదకి తెచ్చారు. ఇప్పటికిప్పుడు వాళ్ళకి ఎగ్జిబిటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి అండ్ థియేటర్స్ యజమానులకి మధ్య చిన్నపాటి వాదన వచ్చిందంట. వాళ్ళకి షేర్లు కావాలంట, లీజులు రెంట్లు వద్దంట, షేర్లు కావాలంటే ఏదో ఒక వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి జూన్ 1వ తేదీ నుంచి థియేటర్స్ బంద్ అనే ప్రపోజల్ వచ్చింది. దాంతో పవన్ కళ్యాణ్ గారికి మండింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడేమో సినిమా పెద్దలు, హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ కూడా మోకరిల్లారు గత సీఎం గారి దగ్గర కదా. ఈ ప్రభుత్వం వచ్చాక కనీసం ఈ 1 ఇయర్లో ప్రోటోకాల్ కోసం కూడా ఎవరు వచ్చి కలవలా. ఎవడికాడు సినిమాలు తీసిన ప్రొడ్యూసర్, ఆ సినిమా ప్రొడ్యూసరో లేదంటే వాడి సన్నిహితుడో వచ్చి మా సినిమాకు టికెట్లు పెంచండి, టికెట్ రేట్లు పెంచండి అని అడగడమే తప్ప అందరూ కలిపి సినీ రంగం తరపున వచ్చిన దాఖలాలు లేవు. అదే పవన్ కళ్యాణ్ గారికి మండి నిన్న డిప్యూటీ సీఎం ఆయన నేరుగా మాట్లాడలేదు, ఆయన పేరుతో ఏమీ ప్రెస్ నోట్ రాలేదు. కానీ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి అయితే మాత్రం ఒక ప్రకటన వచ్చింది. ప్రభుత్వం అంటే మీకు కృతజ్ఞత లేదా? ఇది ఇక వ్యక్తిగత చర్చలకు తావులేదు. సమగ్ర విధానంతోనే సినీ పరిశ్రమ అభివృద్ధి, ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తేనే మేలు, సంబంధిత విభాగాలతోనే చర్చలు, సినిమా హాళ్లలో సౌకర్యాలపై దృష్టి, రిటర్న్ గిఫ్ట్కు ధన్యవాదాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం ప్రకటన. కార్యాలయం మీన్స్ ఆయన నేరుగా మాట్లాడితే బాగోదు కాబట్టి ఆయన కార్యాలయం నుంచి ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ వచ్చింది. అఫీషియల్ రిలీజ్లో చాలా స్ట్రైట్గా ఆయన ఎంత కోపంగా ఉన్నాడు సినీ రంగం మీద అనేది చాలా స్పష్టంగా అందులో వచ్చిందనమాట. రాష్ట్రంలో సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఈ రంగంలో ఉన్నవారు గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా చూస్తోంది. అలాంటిది తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదు.
ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబును కనీసం మర్యాదపూర్వకంగా వారు కలవలేదు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంగా ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్రరంగ అభివృద్ధి కోసం సంఘటితంగా వచ్చింది లేదు. ఇది కరెక్ట్. ఎవరైనా ఒక పెద్ద ప్రొడ్యూసరు ఒక 150 కోట్లు లేదా 100 కోట్లకు పైగా సినిమా తీస్తే మా సినిమా టికెట్ రేట్లు పెంచండి మొర్రో అని చెప్పి ప్రభుత్వ పెద్దల దగ్గరికి రావడమే తప్ప మా సినీ రంగం ఎలా ఉంది, మేము ఇలా డిస్ట్రిబ్యూటర్లు ఎలా ఉన్నారు, ఎగ్జిబిటర్లు ఎలా ఉన్నారు, థియేటర్స్కి ఎలా ఇస్తున్నాము, ఈ ప్లానింగ్ మేము నడిపిస్తున్నాము, సినిమా బడ్జెట్ పెరిగిపోతుంది, మాకు ఈ పరిశ్రమ హోదా కావాలి, మాకు ఇవి కావాలి అని ఏ ఒక్కడు అడిగిన దాఖలాలు లేవు. మేము సినిమా తీసాం, మా సినిమాకి ఎక్కువైంది, సో టికెట్ రేట్లు పెంచండి అని అడుగుతున్నారు. అదే పాయింట్ పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నారు, సంఘటితంగా ఎందుకు రారు అని. సో ఇది కొంచెం సీరియస్గానే ఉంది వ్యవహారం. పవన్ కళ్యాణ్ గారికి సినిమా రంగంలో ఉన్న బొక్కలన్నీ తెలుసు, అంతే కదా. సో సినీ రంగంలో ఎవడి జాతకం ఏంటనేది కూడా ఆయనకు తెలుసు. అందుకే ఈ వ్యవహారాన్ని తెగే వరకు లాగితే సినిమా వాళ్ళకే నష్టం. సినిమా అంతా షో, నిజంగా సినిమా అంతా షో. మనం పట్టుకుంటే అంతా డొల్లతనమే, లోపల అంతా డొల్లతనమే. ఆ డొల్లతనం బాగా తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కదా. సో కొంచెం జాగ్రత్త పడతారు సినిమా వాళ్ళు. అసలు సబ్జెక్ట్ ఏమీ లేని, పరిపాలన లేని ఓడిపోతారని తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికే వెళ్ళి మోకరిల్లారు. మరి వీళ్ళ దగ్గరికి వచ్చి మోకరిల్లరా? మోకరు వెళ్తారు. ముందే పలకరించిన నైరుతి, కేరళను తాకిన ఋతుపవనాలు, రాష్ట్రానికి భారీ వర్ష సూచన. ఓకే, కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ నిన్న టెస్ట్ టీం ప్రకటించారు కదా. ఇందులో అనూహ్యమైన మార్పులు కనిపించాయండి. కెప్టెన్గా శుభ్మన్ గిల్ రావడం అండ్ వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్, ఇద్దరు కూడా కొత్త ఈ కెప్టెన్సీ. ఈ విషయంలో ఐపీఎల్లో కెప్టెన్సీ చేసి ఉండొచ్చు, కానీ టెస్ట్ టీం కెప్టెన్ అనేది వేరు. టెస్ట్లో ఓన్లీ వికెట్ల కోసమే ఆడతారు, వికెట్ తీసుకోవడానికే ఆడతారు. దానిలో చాలా ప్లానింగ్ ఉండాలి, ఫీల్డింగ్ మోహరింపు, బౌలింగ్ మార్పులు, అవి ఇవి చాలా ఉంటాయన్నమాట. సో దానికి శుభ్మన్ గిల్ని కెప్టెన్ చేయడం, ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ నుంచి బాధ్యతలు అని చెప్పి ఇచ్చారు. మార్పులు కూడా చాలా మార్పులు కనిపించాయన్నమాట. తర్వాత ఈపీఎఫ్ వడ్డీ 8.25%, 2024-25 ఏడాదికి కేంద్రం ఆమోదము, గత ఏడాది వడ్డీ కొనసాగింపు అని చెప్పి రాసుకొచ్చారు ఒకటి. ఈ ఫోటోలు, నీతి ఆయోగ్ మీటింగ్, ఇదంతా ఓకే. తర్వాత 2026 కల్లా పోలవరం వద్ద 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం అని ఒకటి రాశారు. ఇక ఈ నెల 26 నుంచి జిల్లాల్లో యోగా కార్యక్రమాలు. మరి యోగా చేయకపోతే ఎట్లా? యోగా మరి ఇంకా యోగాని హడావడి చేయాలి కదా. 104 పర్యాటక ప్రదేశాల్లోనూ నిర్వహణ. 21న విశాఖలో జరిగే వేడుకకు ప్రధాని మోదీ, సీఎం హాజరు. యోగాంధ్ర క్యాలెండర్ విడుదల. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల 21న విశాఖలో జరిగే యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో యోగా ద్వారా చేకూరే ఆరోగ్య ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యోగా గురించి తెలియని వాళ్ళు ఎవరండి? తెలిసిన వాళ్ళే కదా. కాకపోతే బద్ధకానికి కొంతమంది చేయరు, ఆల్టర్నేటివ్స్ కొంతమంది చూసుకుంటారు తప్ప దాన్ని ఏదో వీళ్ళు ప్రత్యేకంగా అదేదో పెద్ద హైలైట్ చేసి చేస్తారు తప్ప. తర్వాత పెళ్లి వేడుకలో కొడాలి నాని ప్రత్యక్షం. ఆసుపత్రి నుంచి వచ్చాక తొలిసారి బయటకు. ఎస్, నిన్న మనం చెప్పుకున్నాం, కొడాలి నాని అండ్ పోలీసులు కలిపి దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారు. మధ్యలో మీడియా కూడా మరి మా పాత్ర ఏంటి అని అడిగితే మీరు ఆటలో అరటిపండురా అని చెప్తే వీళ్ళ వాట వీళ్ళదనమాట. సో ఇదంతా కూడా ఒక పెద్ద డ్రామా నడుస్తుంది అంతే. కొడాలి నాని గారిని ఇదిగో అరెస్ట్ చేసేస్తాము, అదిగో లుక్అవుట్ నోటీసులు అని చెప్పి పోలీసుల నుంచి లీకులు రావడం, ఆయనేమో ఆరోగ్యం బాగాలేదు అమెరికా వెళ్తానని చెప్పి ఆయన కొన్ని లీకులు ఇవ్వడం, ఆయన వైపు నుంచి కొన్ని లీకులు రావడం, ఈ లీకులు పట్టుకొని అమ్మయ్య మాకు పెద్ద పులిహార దొరికింది, మాకు పెద్ద వార్త దొరికింది, మాకు పెద్ద సెన్సేషన్ దొరికింది అని చెప్పి మీడియా హడావిడి చేయడం. నాలాంటి ఎందుకులే ఇదంతా పులిహార కదా, ఇదంతా పనికిమాలిన వ్యవహారం కదా, వీడియో చేయకుండా కొన్నాళ్ళు ఆగుదామంటే నువ్వు వీడియో చేయలేదు, కొడాలి నానితో కొమ్మక్క అయిపోయావా అని చెప్పి కొంతమంది నాకు మెసేజ్ చేయడం. నాకు అసలు ఎలా తయారయ్యానంటే నేను అంటే ఈవెన్ మన వ్యూవర్స్ కొంతమంది ఫాలోవర్స్ కావచ్చు, కొంతమంది వ్యూవర్స్ కావచ్చు, కొడాలి నానికి లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు మొన్న. నేను అది వీడియో చేయకపోయేసరికి ఇంక నాకు మెయిల్లు మెసేజ్లు దాదాపు ఒక 400 ఒక గంట వ్యవధిలో. అన్న కొడాలి నానికి లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు, నువ్వు వీడియో చేయాల, నీ వీడియోలో వస్తేనే మేము నమ్ముతాం అంటే నువ్వు కొడాలి నానితో కొమ్మక్క అయిపోయావు. ఇది మొదలెట్టారు. నిన్న పొద్దున్న ఇంకొకటి మెసేజ్ చేశాడు, బద్వేల్ నియోజకవర్గంలో ఎవరో రిషిత్ రెడ్డి అని ఉంటారంట, నాకు తెలీదు.
ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే తెలుసు సుధా గారు, అండ్ ఆమె మీద పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి తెలుసు. రిషిత్ రెడ్డి అంటే ఎవరో, రిషిత్ రెడ్డి ఏదో పేరు ఉంది నాకు తెలియదు. ఎవడో ఆ నియోజకవర్గం నుంచి ఒక కుర్రోడు మెసేజ్ పెట్టాడు, నువ్వు రిషిత్ రెడ్డి దగ్గర అమ్ముడిపోయావా, ఆ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి మీద నువ్వు ఎందుకు వీడియోలు చేయట్లేదు, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గారి మీద వీడియోలు చేస్తావు, మా బద్వేల్లో జరుగుతున్న అవినీతి మీద వీడియోలు చేయట్లేదు ఏంటి అంటాడు. మరి బద్వేల్లో ఎమ్మెల్యే గారు వైసీపీ కదరా, అక్కడ ఓడిపోయిన టీడీపీ ఇన్ఛార్జ్ ఏమైనా అవినీతి ఉంటే చెప్పురా, అయినా ఆధారాలు ఏమీ లేవు కదా అని నేను అడిగా. లేదు నువ్వు అమ్ముడిపోయావు, నువ్వు ఆ రిషిత్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నావు అని చెప్పి మెసేజ్ పెట్టడం మొదలుపెట్టాడు. నాకు అసలు ఏం అర్థం కాలే. అసలు రిషిత్ రెడ్డి కూడా ఎవడో నాకు తెలియదు. అంటే టు బి ఫ్రాంక్ మేబీ ఆయన స్థాయి అంటూ కూడా నాకు తెలియదు. అంటే అన్ని నియోజకవర్గాల నుంచి పూర్తి స్థాయిలో నాకు డేటా ఉండాలని లేదు కదా. వాడి నెంబర్ కూడా చెప్తాను. అంటే వాడి లాంగ్వేజ్ బాగోలేదు, అందుకని నేను ఇంకా ఎందుకులే ఇతనితో వాదన అని చెప్పి బ్లాక్ చేశా. వాడి పేరు ప్రశాంత్ రెడ్డి లేవకు 8121177672. వీడి మెసేజ్లు ఏంటంటే, అంటే కొంతమంది ఎలా ఉంటారనేది చెప్తున్నా. రితేష్ రెడ్డి అంట, రితేష్ రెడ్డి గారి మీద వీడియో చెయ్యు, రితేష్ రెడ్డి నీకు బాగా డబ్బు ఇచ్చాడా, జర్నలిజం అంటే ధైర్యం ఉండాలి, అది లేనప్పుడు ఛానల్ మూసుకొని ఇంట్లో కూర్చో, ఈ నియోజకవర్గంలో అవినీతి జరుగుతోంది అన్నాడు. ఆధారాలు పంపించు అన్న. ఆధారాలు పంపించంటే ఒక పేపర్ క్లిప్పింగ్, 2 పేపర్ క్లిప్పింగ్లు పంపించాడు. పేపర్ క్లిప్పింగ్స్ చూసుకొని నేను చేసేయాలి ఆ వీడియో. సరే మా టీంను పంపించడానికి కొంత టైం పడుతుంది కదా, నేను చేద్దాంలే అని సైలెంట్గా ఉంటే నువ్వు ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నావు. అసలు రితేష్ రెడ్డి ఎవరో కూడా నాకు తెలియదండి. అంటే మేబీ టీడీపీ ఇన్ఛార్జ్ అయ్యి ఉండొచ్చు. నాకు బద్వేలు ఆ ప్రాంతం మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. తెలుసు మ్యాక్సిమం చాలా నియోజకవర్గాల మీద గ్రిప్ ఉంది, కానీ ఈ పర్టికులర్గా ఈ నియోజకవర్గం ఏంటో మనకు తెలియదు అనమాట. ఎందుకంటే అక్కడ నుంచి ఏమీ రావట్లేదు ఇన్పుట్స్ ఈవెన్. ఎందుకంటే అక్కడ పెద్దగా కాంట్రవర్సీస్ కావచ్చు. ఇప్పుడు ఆళ్ళగడ్డ అంటే అక్కడ ఎమ్మెల్యే గారు చికెన్ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు కాబట్టి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ బద్వేల్లో ఏం జరుగుతుందో మనకు దృష్టికి రాలేదు కదా. వీడు మనకు మెసేజ్ పెట్టి అంటే నేను ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారనమాట. వాళ్ళు అనుకున్న వీడియో చేయకపోతే ఇంక నువ్వు వాడితో కుమ్మక్క అయిపోయావు, నువ్వు వాడి దగ్గర డబ్బులు తీసేసుకుంటున్నావు, నువ్వు వాడికి అమ్ముడిపోయి ఇవే మాట్లాడతారు. అసలే విలువలు ఏం ఉండవు. అసలు ఎన్నాళ్ళు ఎలా ఛానల్ నడిపెడుతున్నాడు ఎలా ఏం ఉండదు అనమాట. నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన ఇన్కమ్తోనే చాలరా నాయన, నేను ఒక 10 ఫ్యామిలీస్ని బతికించే స్థాయిలో ఉన్నాను. అది ఎవరికి అంటే నేను అదంతా చెప్పలేనులే కానీ, చెప్పకూడదులే కానీ, ఎవడో గొట్టంగాడి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం మనకు ఉండదు. మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి చెప్తున్నా, ఏ గొట్టంగాడి దగ్గర ఏ ఒక్క వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం మనకు ఉండదు. అందులోకి పొలిటీషియన్స్ లైక్ స్నేక్స్ పాము కాటు వేసినట్టు వేస్తారు. పొలిటీషియన్స్ దగ్గర మనం తలదించిన ₹1 తీసుకున్నా సందు చూసుకొని కాటు వేసినట్టు కాటు వేసి మన మీద అలా ఉంటారు. సో నేను అటువంటి వాటికి వ్యతిరేకం. సో దయచేసి నాకు అటువంటి మెసేజ్లు పెట్టొద్దు. వంశీకి ముగిసిన పోలీస్ కస్టడీ, స్వల్ప అస్వస్థతతో పాక్షికంగా సాగిన విచారణ, ఉత్తరాంధ్రలో స్లీపర్ సెల్స్ ప్రవేశించాయా అని ఇంకోటి ఇచ్చారు. ఇది ఇక్కడ మద్యం ముడుపులు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్లించారు అనేది రాశారండి. చాలా ఇంట్రెస్టింగ్గా రాశారు. మ్యూల్ ఖాతాల్లోకి ముడుపుల సొమ్ము, సైబర్ నేరగాళ్ల వ్యూహాన్ని అవలంబించిన వైకాపా మద్యం ముఠ, కూలీలు నిరుపేదల పేరిట బ్యాంకు ఖాతాలు కల్పిత కంపెనీలు, మద్యం సరఫరా కంపెనీలు ఇచ్చే ముడుపుల సొమ్ములో కొంత ఆ ఖాతాల్లోకి వాటి నుంచి మరికొన్ని డొల్ల కంపెనీలకు జమ, హవాలా మార్గాల్లో అంతిమ లబ్ధిదారుకు చేరవేత, సిట్ దర్యాప్తులో వెలుగులోకి. అది సో అంతిమ లబ్ధిదారుకు ఏ విధంగా డబ్బులు చేర్చారు. ఓకే, ఇప్పుడు ఒక డిపో నుంచి లేదంటే ఒక డిస్టిలరీ నుంచి డబ్బులు సేకరించారు. నెలకు వచ్చేసరికి 50-60 కోట్లు వచ్చింది, క్యాష్ వచ్చింది, లేదా బంగారం రూపంలో వచ్చింది, లేదా అకౌంట్లో జమ అయింది. మరి ఇది అంతిమ లబ్ధిదారుకి ఎలా చేర్చారు అనేది ఇక్కడ కనిపెట్టారు. రోజు కూలీలనే డైలీ వేజ్ చేసుకుంటారు కదా, అటువంటి వాళ్ళని డైరెక్టర్లుగా పెట్టి కొన్ని కంపెనీలు సృష్టించారు. వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళ వైట్ రేషన్ కార్డులు, వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళ పేరిట కంపెనీలు సృష్టించారు. ఆ కంపెనీలోకి వీళ్ళ ఆడిటర్లు అంటే ఆ కంపెనీ బాధ్యతలు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ వీళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు, కంట్రోల్లో. ఆ కంపెనీలో డబ్బులు వేయడం, ఆ కంపెనీ నుంచి మరో కంపెనీలోకి వేయడం, మరో కంపెనీ నుంచి మరో కంపెనీలోకి వేయడం, అలా చివరిగా ఏ బంగారం కొనడమో లేదా స్థలం కొనడమో లేదా ఆస్తి కొనడమో ఏదో ఒకటి చేసి అంతిమ లబ్ధిదారుకి చేర్చారంట. అలా మూల ఖాతాల్లోకి ముడుపుల సొమ్ము అని రాసుకొచ్చారనమాట.
నేరాలు, కుంభకోణాలు, మోసాలు, ఇతర అక్రమాల్లో సొత్తును దోచుకున్నవారు దర్యాప్తు సంస్థలకు తమ ఉనికి చిక్కకుండా అక్రమ లావాదేవీలు, మనీ లాండరింగ్ కార్యకలాపాలు చేయడానికి అనామకుల పేరిట బ్యాంకు ఖాతాలు తెరుస్తుంటారు. అక్రమ సొత్తును అందులోకి మళ్లిస్తుంటారు. ఈ ఖాతాలనే మ్యూల్ ఖాతాలు అంటారు. అట్లా ఇచ్చారండి. ఏం వేశారండి ఫోటో, ఫేస్ కనిపించకుండా పొట్టలో పెట్టుకున్నది. చివరి ఆకు కొనే వరకు అండ. పొగాకు రైతులతో ముఖాముఖిలో మంత్రి అచ్చెన్నాయుడు. ఓకే. కుటుంబాన్ని బలి తీసుకుని విద్యుత్ తెగులు. విద్యుతాఘాతానికి గురై 3 మృతి. చెల్లిని కాపాడబోయి అన్న, భర్తను రక్షించే యత్నంలో భార్య. దుస్తులు ఆరేస్తుండగా ఘటన. సిట్ పిలిస్తే మద్యం కుంభకోణంలో బయటకు రాని విషయాలు చెప్తా. భాజపా ఎంపీ సీఎం రమేష్. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలోని చాలా విషయాలపై సిట్ ఇంకా దృష్టి సారించనట్టు కనిపిస్తోందని భాజపా ఎంపీ సీఎం రమేష్ అభిప్రాయపడ్డారు. సిట్ ఆహ్వానిస్తే తాను వెళ్ళి గత కుంభకోణానికి సంబంధించిన విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో అంటే ఈయన దగ్గర చాలా సమాచారం ఉన్నట్టుంది. ప్రతి నెల ఎలా ముడుపులు తీసుకున్నారు, ఏ డిస్టిల్ నుంచి ఎంత తీసుకున్నారు, ఏ డిపో నుంచి ఎంత అనేది అదంతా నేను కూడా చెప్తాను, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇక పేర్ని నాని గారి ఎంతో కొంత క్రమశిక్షణ ఉన్న నాయకుడని అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఆయన నోటిదోలు చూస్తే ఆయన తిక్కోడో మంచోడో కూడా అర్థం కాదు. ఒక డాక్టర్ను పట్టుకొని, మత్తు డాక్టర్ను పట్టుకొని ఈ మత్తోడు ఇంతకింత అనుభవిస్తాడు అంట. జీజీహెచ్ సూపరింటెండెంట్పై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు. విజయవాడ ఆసుపత్రిలో అనుచరులతో వీరంగం. ఈ మత్తోడు ఆసుపత్రిలో ఉద్యోగానికి వచ్చినప్పటి నుంచి బెజవాడలోనే ఉంటున్నాడంట. అంటే ఎంతమందికి చెంచాగిరి చేస్తే ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడో. చంద్రబాబు, లోకేష్కు అతడు చెంచాగిరి చేస్తున్నాడు. ఈ మత్తోడు ఇంతకింత అనుభవించే రోజు వచ్చి తీరుతుంది అని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, మత్తు వైద్యుడు డాక్టర్ ఏవి రావుపై వైకాపా నేత మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీ గారిని వైద్య పరీక్షల కోసం అక్కడికి తీసుకువెళ్తున్నప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ నానా యాగి చేసి హడావిడి చేసి ఇలా మాట్లాడాడు. వైద్యులను కొంచెం గౌరవించండి. మీరు పొలిటీషియన్స్ కావచ్చు, మంత్రుల స్థాయిలో పనిచేసి ఉండొచ్చు, కానీ వైద్య వృత్తి, వైద్యులు మీకు ఏమైనా రేపు పొద్దున్న ఏమొచ్చినా సరే మీరు వైద్యుల దగ్గరికే వెళ్ళాలి. ఏమొచ్చినా వైద్యుల దగ్గరికే వెళ్ళాలి. అవి నా నోటితో నేను చెప్పలేనులే. కానీ తర్వాత కడపలో మహానాడు సంబరం ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు నిర్వహణ. రేపు సాయంత్రం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రాక. ఈరోజు అంతా 25వ తేదీ. సో 26వ తేదీ సాయంత్రం వీళ్ళు వస్తున్నారంట. తెదప మహానాడు ఏర్పాట్లు కొలిక్కి వచ్చాయి. కడపలో ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు మహానాడు జరగబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అది ఇది అన్నీ రాసుకొచ్చారు. సరే, పక్కన పెడదాం. ఈనాడుని కాసేపు పక్కన పెడదాం. సండే కదా, కొంచెం ఈరోజు ఎక్కువ అవుతున్నట్టు ఉంది కదా, లెంత్ ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు 22 నిమిషాలు అయింది. మిగిలింది ఒక 10 మినిట్స్లో క్లోజ్ చేద్దాం, నో ప్రాబ్లం. ఇదంతా చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక్కో బిల్డింగ్కు ఒక్కో రేటు, ముడుపుల రూటు సెపరేటు అని రాశారండి. రాజధాని నిర్మాణ పనుల అంచనా వ్యయంపై ఇంజనీరింగ్ నిపుణుల విస్మయం. మంత్రులు, హైకోర్టు జడ్జీల బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపు అడుగు 10,04,000. అరే, చదరపు అడుగు 10,418 రూపాయలు ఎక్కువ. విశాఖపట్నంలో రుషికొండ ప్యాలెస్ చూడండి, చదరపు అడుగు 25,000తో కట్టారు, 30,000తో కట్టారు. దాంతో పోలిస్తే ఇవన్నీ దిగదుడిపే. దాన్ని కూడా రాయాల్సిందిగా పక్కన. ఇంతకుముందు కూడా రాసినప్పుడు చెప్పా సాక్షి వాళ్ళకి, మై డియర్ సాక్షి జర్నలిస్ట్స్ అండ్ ఈ వార్తలు రాసేవాళ్ళు ఎవరైనా, ఎడిటర్లు కావచ్చు, సబ్ ఎడిటర్లు కావచ్చు, రిపోర్టర్లు కావచ్చు, ఎవరైనా ఈ వార్త రాసినప్పుడు అమరావతి భవనం, ఆ పక్కన రుషికొండ భవనం, చదరపు అడుగు ఖర్చు 10,418, చదరపు అడుగు ఖర్చు 25,000, 30,000, కమ్మోడ్ ఖర్చు 1,00,000 లేదా 2,00,000, కమ్మోడ్ ఖర్చు 26 లక్షలు, బాత్ టబ్ ఖర్చు 1,00,000 లేదా 2,00,000 లేదా 3,00,000, బాత్ టబ్ ఖర్చు 36 లక్షలు, మసాజ్ టేబుల్ ఖర్చు అని రాయండి. అప్పుడు తెలుస్తుంది. సో ఇది ప్రభుత్వ ధనంతో రుషికొండ ప్యాలెస్కి అంతంత తగలెట్టినప్పుడు తప్పు అనిపించలా. ఇక్కడ శాశ్వతంగా ఉండాల్సిన, అమరావతిలో శాశ్వతంగా ఉండాల్సిన అసెంబ్లీనో, హైకోర్టు భవనమో, సచివాలయ భవనమో కడుతుంటే 10,000, 9,771, 8,981 ఇవి అవినీతి జరిగిపోయిందని అప్పుడే రాసేస్తున్నారు. అది జరిగితే జరుగుద్ది. చిలక్కొట్టుడు జరగకుండా ఉంటుందా? చిలక్కొట్టుడు లేకుండా ఒక క్యాష్ సర్టిఫికేటే రాదు. చిలక్కొట్టుడు లేకుండా ఒక ఇన్కమ్ సర్టిఫికేటే రాదు. చిలక్కొట్టుడు లేకుండా ఒక ప్రతి దగ్గర జరిగేదే. సో ఇటువంటి పెద్ద పెద్ద వ్యవహారాల్లో జరుగుతాయి. ఒక 10%, 15% పోతాయి కాక, ఏ ప్రభుత్వం ఉన్నా సరే పోతాయి. సో మనం అంతిమంగా చూడాల్సింది
దానికి తగ్గట్టు నాణ్యత చూపించారా లేదా, నాణ్యతతో కట్టారా లేదా, కన్స్ట్రక్షన్లో ఎస్టిమేషన్, ఇటువంటివి ఎలా రాయాలి? ఎస్టిమేషన్కి సంబంధించి ఒక ఆర్డర్ ఉంటుంది, ఎస్టిమేషన్ ఆర్డర్ ఉంటుంది, అలాగే ఒక వర్క్ ఆర్డర్ ఉంటుంది. ఆ వర్క్ ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది వీళ్ళు ఎంత చిప్స్ వాడాలి, ఏ ఐరన్ వాడాలి, ఆ ఐరన్ ఎంత ఎంఎం, 12 mm 10 mm, బేస్మెంట్ పునాదులకి ఏది వాడాలి, అలాగే వీళ్ళు శాండ్ ఏ కన్స్ట్రక్షన్ స్లాబ్కి కానీ దేనికి ఏ శాండ్ వాడాలి, ఇలా వీళ్ళు వాడాల్సిన మెటీరియల్ అంతా వర్క్ ఆర్డర్లో ఉంటుంది. అది పట్టుకొని దానికి తగ్గట్టు అక్కడ పనులు జరుగుతున్నాయా లేదా, అసలు ఇది మార్కెట్లో ఇంత ఖర్చు ఉందా లేదా, ఇదే వర్క్ ఆర్డర్తో మనం బయట బిల్డింగ్ కడితే అంత రేట్ అవుద్దా లేదా అనేది కనిపెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడు రాయడంలో తప్పులేదు. అసలు అక్కడ కన్స్ట్రక్షనే మొదలవలేదు, అప్పటి నుంచి వీళ్ళు ఏడుపులు పెడబబ్బులు ఎదవ వార్తలు అన్నీ మొదలెట్టారు. అమరావతి విషయంలో పీకలు కాదు తల దాకా కక్ష పెట్టేసుకొని విషం పెట్టేసుకొని ఈ వైసీపీ వాళ్ళు ఉన్నారన్నమాట. అందుకే అమరావతి విషయంలో వీళ్ళు ఏమి రాసినా నమ్మొద్దు, 10 మందికి నమ్మొద్దని చెప్పండి. అంతా లోటుపాట్లే, అప్పుల బొప్పి, ఆదాయం తిరోగమనం, రెవెన్యూ ద్రవ్యలోటు భారీగా పెరుగుదల, కొత్త సంవత్సరం తొలి నెల ఏప్రిల్లోనే దుస్థితి, గత ఏప్రిల్తో పోల్చితే ఈ ఏప్రిల్లో జీఎస్టీ ఆదాయం 728 కోట్లు తగ్గుదల, అమ్మకం పన్ను 233 కోట్లు తగ్గింది, ఎక్సైజ్ డ్యూటీ. ఇదంతా సాక్షి ఆఫీసులో కూర్చొని లెక్కలేస్తారేంట్రా బాబు, సాక్షి ఆఫీసులో కూర్చొని లెక్కలేస్తారా? 2023, 24, 2024, 25 2 ఆర్థిక సంవత్సరాలు పక్కపక్కన పెట్టి చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన చివరి సంవత్సరము, చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం, రెండు పక్కపక్కన కంపేర్ చేయండి. జీఎస్టీ ఆదాయం పెరిగింది, పన్నుల ఆదాయం పెరిగింది, రాష్ట్రం ఆదాయం పెరిగింది, దానికి తగ్గట్టు ఖర్చులు కూడా పెరిగాయి, వడ్డీ చెల్లింపు ఇదంతా పెరిగింది. సాక్షి ఆఫీసులో కూర్చొని లెక్కలేస్తారేమో ఈ పనికిమాలిన వార్తలు, పనికిమాలిన లెక్కలు. ఎలాగ సందర్భం వచ్చిందిగా చెప్తాను ఆగండి. 2023, 24 అండ్ 2024, 25 లెక్కలు. రెండు 2023-24లో మొత్తం పన్నుల ద్వారా మనకు 1,31,632 కోట్లు వస్తే 2024-25లో 1,41,515 కోట్లు వచ్చింది, దాదాపుగా 10,000 కోట్లు ఎక్కువ వచ్చింది పన్నుల రూపంలో. ఓన్లీ జీఎస్టీ ద్వారా 2023-24లో 45,002 కోట్లు వస్తే 2024-25లో 47,853 కోట్లు, అంటే దాదాపుగా 2,800 కోట్లు ఎక్స్ట్రా వచ్చింది. ఇలా ప్రతి దానిలో కూడా ఆదాయం ఎక్కువ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలో. ఇదంతా కూడా ఈ లెక్కలన్నీ కూడా కాగ్ రిపోర్ట్ల ప్రకారమే చెప్తున్నా. వీళ్ళేమో ఈ పిచ్చి వార్తలన్నీ రాస్తారు, సాక్షి ఆఫీసులో కూర్చొని, వైసీపీ ఆఫీసులో కూర్చొని తయారు చేస్తారు వార్తలు. ధాన్యం డబ్బుల కోసం రోడ్డెక్కిన రైతులు, ఇలాంటివి రాయండి. రైతుల సమస్యలు ఎన్నైనా రాయండి. అదిగో బార్లీ పొగాకు రైతుల సమస్యలు ఉన్నాయి, మిర్చి రైతుల సమస్యలు ఉన్నాయి, టమాటా రైతుల సమస్యలు ఉన్నాయి, ఎన్నైనా రాయండి, నో ప్రాబ్లం. కానీ ఇటువంటి కట్టుకథలు, ఇటువంటి విషపగొట్టు వార్తలు రాయకూడదు. రైతుల సమస్యలు రాయండి, వాలంటీర్ల సమస్యలు రాయండి. ఆ 2.5 లక్షల కుటుంబాలు ఏ విధంగా అన్యాయం గురయ్యాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అన్యాయం చేశారు, ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసింది అనేది రాయండి. డిఎస్సి వాళ్ళకి ఇంకా టైం గడువు పెంచమంటున్నారు, దాని గురించి రాయండి. రకరకాల వర్గాల సమస్యలు రాయండి, తప్పులేదు. కానీ ఈ పనికిమాలను ఇవే రాయకూడదు. ఇక కేరళను తాకిన నైరుతి ఋతుపవనాలు, రైతు పాలిట మరణ శాసనం, రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు, పంటకు పెట్టిన పెట్టుబడి చేతికి రాక అప్పులు తీర్చే మార్గం లేక మరో 3 ఓకే, ఇటువంటి రాయండి. ఇటువంటి వాటిల్లో కూడా వాస్తవాలు ఏంటో రాయండి. తర్వాత విజయవాడ, విశాఖలో బాంబు బెదిరింపులు, ఇక అంబులెన్స్ డ్రైవర్ అమానుషం, చనిపోయిన పసికొందను నడి రోడ్డుపై వదిలేసిన కసాయి, డబ్బులు లేవని ప్రాధాయపడ్డా కనికరించలేని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు. దీంతో 5 కిలోమీటర్ల మేర మృతదేహంతో నడుచుకుంటూ ఇంటికి, రాత్రిపూట 4 గంటల పాటు ఆ దంపతుల నరకయాతన. విశాఖ కేజీహెచ్ అంబులెన్స్ డ్రైవర్ నిర్వాకం. విశాఖపట్నం కేజీహెచ్ అంబులెన్స్ డ్రైవర్ అంట చనిపోయిన పసిపాపని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడంట. మనిషో పశువో. రేషన్ వాహనాల పై సర్కారు వేటు, డ్రైవర్కు గుండెపోటు, ప్రభుత్వమే తనకు ఉపాధిని దూరం చేసిందని వేదన. నిజమో కట్టు కదా ఏంటో ఈ పేపర్లో వస్తే నమ్మాలనిపించదు. సరే, సాక్షి పక్కన పెడదాం. ఆంధ్రజ్యోతిలో చూస్తే అన్నా చెల్లెల వార్, మీకు మంచి సబ్జెక్ట్ దొరికిందిగా వేసుకోండి. కవితకి కేటీఆర్కి వార్ మొదలైంది. నిజమే, కవితకేమో ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ భావజాలం, కేటీఆర్కేమో బీజేపీ అంటే భయం. బీజేపీ భావజాలం కాదు, కానీ బీజేపీ అంటే భయం.
సో కేటీఆర్ గారేమో భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నాడు. కవిత ఏమో బీజేపీతో తెగదింపులు చేసుకొని అవసరమైతే కాంగ్రెస్తో పెట్టుకుందాం లేదా న్యూట్రల్గా ఉందాం తప్ప బీజేపీతో వద్దు అనేది కవిత. సో ఇద్దరి అన్నా చెల్లెల మధ్య వార్ మొదలైంది. రోడ్డుకి రచ్చకెక్కట్లా, ఎందుకంటే తండ్రి ఉన్నాడు కాబట్టి రచ్చకెక్కట్లా. ఒకవేళ తండ్రి లేకపోతే వైఎస్ ఫ్యామిలీ లాగానే వాళ్ళు కూడా రచ్చకెక్కే వాళ్ళేమో నేను అనుకోవడం. సో అది మనకు ఐటెం దొరికింది కాబట్టి రాసుకొచ్చారు. తర్వాత ఫైనల్గా ఏ ప్యాలెస్కు మద్యం ముడుపుల రూట్ కనిపెట్టిన సిట్. హైదరాబాద్లో రియల్లో భారీగా పెట్టుబడులు, బెంగళూరులో పదుల కొద్ది ఎకరాల కొనుగోలు, వాటి విక్రేతలు మధ్యవర్తుల గుర్తింపు, ముంబై బులియన్లో క్వింటాళ్ల కొద్ది గోల్డ్, జీఎస్టీ చెల్లించి ఇన్వాయిస్లు కొనుగోళ్లు, బంగారు వ్యాపారుల నుంచి ఆరా తీస్తున్న సిట్టు, వివిధ మార్గాల్లో అంతిమ లబ్ధిదారుకు ముడుపులు. ఇవన్నీ బంగారం కడ్డీలు కేజీలు వచ్చాయి బంగారం, అవన్నీ కూడా హవాలా మార్గంలో తరలించారు. సో అవి ఎక్కడికి వచ్చాయి, ఎలా ఏంటి అనేది మొత్తం కనిపెడుతున్నారనమాట, ఏ రూపంలో వచ్చిందని. ఇక చిత్రసీమ రిటర్న్ గిఫ్ట్ థ్యాంక్స్ అని ఈయన ఇచ్చింది ఓకే. తర్వాత సముచిత ప్రాధాన్యం ఇస్తే సరే, కాదంటే కొత్త పార్టీ. తండ్రి కేసీఆర్తో తేల్చుకోవాలనుకుంటున్న కవిత, ఆయన పిలుపు కోసం ఎదురుచూపు. లేఖ లీకేజీపై ఆగ్రహంగా కేసీఆర్ తనయ. లీకు వీరులు ఎవరో తేలే వరకు పార్టీకి దూరం. పార్టీ పెడితే తెలంగాణ జాగృతే. ఫామ్ హౌస్కు ఎవరిని రానివ్వని కేసీఆర్. ఆయన కొంచెం బ్రాండ్ టేస్ట్ చేసే పనిలో ఉన్నాడేమోలే, ఆయన గురించి మనకెందుకు. ఇక అందాల పోటీల్లో వేశ్యలా, అలాగే నన్ను చూసినట్టు అనిపించింది. పురుష స్పాన్సర్లతో కలిసి ఉండాలన్నారు. 24 గంటల పాటు మేకప్లో ఉండాలని, బాల్గౌన్లు ధరించాలని ఒత్తిడి చేశారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి ఆరోపణలు. పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన. ఆమె పోటీ నుంచి తప్పుకొని తాను స్వదేశానికి వెళ్ళిపోయి అక్కడ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఈ మిస్ వరల్డ్ పోటీలన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి, స్పాన్సర్లు వస్తారు, స్పాన్సర్లతో పాటు మేము వాళ్ళని అలరించాలి, వాళ్ళని సంతోషపెట్టాలి, వాళ్ళ దగ్గర ఉండాలి అని కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది కాస్త కాంట్రవర్సీ, వివాదాస్పదమైందనమాట. దాన్ని ఈ నిర్వాహకులు ఖండించారు. తర్వాత ముందే రుతురాగం, కేరళం తాకిన నైరుతి అనే ఒక వార్త ఇచ్చారు. 16 ఏళ్ల తర్వాత 8 రోజుల ముందుగా దేశంలోకి వచ్చిన ఋతుపవనాలు. కర్ణాటక, చెన్నై వరకు విస్తరణ. 2-3 రోజుల్లో ఏపీ, తెలంగాణకు. ఆల్రెడీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రాత్రి 10 గంటలకి ఉరుములు, మెరుపులు, బీభత్సమైన ఈదురుగాలులు. 10 నుంచి దాదాపుగా 12:30 వరకు. టీమిండియా టెస్ట్ కెప్టెన్. స్వదేశాలకు పంపిస్తే సొమ్ము పోను 3.5%. రిమిటెంట్ ఎక్సైజ్ ట్యాక్స్ని కాస్త తగ్గించిన ట్రంప్. 5% ఉండేది 3.5%కి దించాడు తాత. భారీగా పసుపు పండగ. పస నుంచి భోజనాల వరకు కడపలో పకడ్బందీగా కొనసాగుతున్న ఏర్పాట్లు. నేటి సాయంత్రానికి పనులు దాదాపు పూర్తి. భద్రతా ఏర్పాట్లపై డీజీపీ గుప్తా సమీక్ష. కానీ కడపలో స్టే చేయడానికి సరైన హోటల్స్ లేవంట నాయకులందరికీ కూడా. కడపలో స్టే చేయడానికి అంత ఫెసిలిటీస్ ఏమీ లేవంట. నెల్లూరులో ఉంటాయి లేదా తిరుపతిలో ఉంటాయి, మధ్యలో కడపలో ఆ ఫెసిలిటీస్ ఏమీ లేవు కాబట్టి చాలామంది లీడర్స్ అప్ అండ్ డౌన్ చేస్తున్నారంట. అంటే కొంతమంది ఇంపార్టెంట్ లీడర్స్కి ఉంటాయి తప్ప ఈ ఎమ్మెల్యే స్థాయి అండ్ దిగువ స్థాయి వాళ్ళకి ఇబ్బందికరంగా మారిందని ఇచ్చారు. ఇది కూడా పక్కన పెడదాంలే. హార్వర్డ్ తర్వాత ఇక మాపైనే ట్రంప్ బెదిరింపులపై పలు దేశాల భయాందోళనలు. భారతీయ విద్యార్థులపై అక్కసు తీర్చుకుంటున్న అమెరికా అధ్యక్షుడు. వలస వచ్చిన విజ్ఞానాన్ని కాలదనుకుంటున్న వైనం. నిజమే, ఇది కరెక్ట్ వర్డ్ అండి. వలస వచ్చిన విజ్ఞానాన్ని కాలదనుకుంటున్న వైనం. అంటే మన దేశానికి ఉపయోగించిన మేధో సంపత్తిని చాలామంది ఆ దేశం కోసం వాడుతున్నారు. సో దాన్నే ఇప్పుడు ట్రంప్ కాలదంతున్నాడు. ఇక బాంబు బెదిరింపులు, ఉలిక్కిపడ్డ బెజవాడ, విశాఖ రైల్వే స్టేషన్లు. ఇక బాబు విజన్ బేస్, చంద్రబాబు సూచనలు వికసిత్ భారత్కి ఎంతో మేలు, ఇతర రాష్ట్రాలు కూడా పాటించాలి, నీతి ఆయోగ్ భేటీ వేదికగా మెచ్చుకున్న నరేంద్ర మోదీ. శనివారం థియేటర్ల బంద్పై రాజకీయ రగడ, ఇతను చెప్పుకున్నాను. కడపగడ్డపై పసుపు పండుగ ఓకే. ఢిల్లీలో పేలుళ్లకు కుట్ర. హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో రెక్కి. 7 ఏళ్లుగా హైదరాబాద్లో సిరాజ్ ఉగ్ర కార్యకలాపాలు. గ్రూప్స్ పరీక్షల శిక్షణ పేరుతో మకాం. సిరాజ్, సమీర్ల వాట్సాప్లో కీలకమైన అంశాలు. సిరాజ్ వాట్సాప్లో గ్రూప్లోని సభ్యుల కదలికలపై ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు అంటండి. ఉగ్రకుట్రకు తెగబడిన సిరాజ్, సమీర్లు ఢిల్లీలో భారీ పేలుళ్లకు రెక్కి నిర్వహించినట్టు ఎన్ఐఏ విచారణలో తేలిందంట. ఓకే. పాక్ షెల్లింగ్ బాధితులకు ఓదార్పు. పల్నాడులో జంట హత్యలో ఆధిపత్యం కోసం ఆరాటం. 2 టీడీపీ నేతల మృతి. స్కార్పియో వాహనంతో బైక్ని ఢీకొట్టిన ప్రత్యర్థులు. ఆధిపత్యం కోసమే జరుగుతుంది. టీడీపీలో ఆధిపత్యం కోసం జరుగుతున్నవి ఎక్కువైపోయినాయి. మొన్న కూడా ఏదో ఒకటి జరిగింది కదా ఇట్లాగే, ఇది ఒకటి. సరే, ఇవన్నీ కూడా తెలిసినలే. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. మరికొన్ని కీలకమైన అంశాలతో మనం కలుసుకుందాం. చివరి వరకు చూసిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు. మనకు కావాల్సింది ఏంటంటే లైక్ చేయాలి, షేర్ చేయాలి, కొత్త వాళ్ళ చేత ఎక్కువ మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. మన ఛానల్ ఐడియాలజీ, మన కంటెంట్ మీకు నచ్చితే
మనలాగే ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాస్తవానికి దగ్గరగా, పార్టీలకు సంబంధం లేకుండా, రాష్ట్రం కోసం రాష్ట్ర శ్రేయోభిలాషులుగా. అటువంటి వాళ్ళందరికీ మన వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వాళ్ళు ఏదైనా ఫీడ్బ్యాక్ నెగిటివ్గా ఇచ్చారు అనుకోండి, నాకు చెప్పండి, నేను మార్చుకునే ప్రయత్నం చేస్తా. అలా నెగిటివ్గా ఇస్తే చెప్పండి అన్నానని ఇదిగో నువ్వు టీడీపీని విమర్శిస్తున్నావు, టీడీపీ చేసిన తప్పులు చెప్తున్నావు అని మాత్రం అనొద్దే. అది మనం చెయ్యాలి. ఎందుకంటే పార్టీ దారి తప్పుతున్నప్పుడు, ప్రభుత్వం దారి తప్పుతున్నప్పుడు అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనది, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే. థ్యాంక్ యూ.